హలో అందరికీ నమస్తే. అందరూ ఇప్పటికే రాఖీ షాపింగ్ స్టార్ట్ చేసి ఉంటారు కదా. యూజువల్గా రాఖీ ఫెస్టివల్ వచ్చింది అంటే అన్నయ్యకో తమ్ముడికో రాఖీ కట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులో గిఫ్ట్సో తీసుకున్నామా అంతే. అదే చాలా మందికి రాఖీ గురించి తెలుసు. మరి ఎవ్రీ ఇయర్ జరుపుకునే ఈ రాఖీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ రాఖీ ఓన్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జరుపుకుంటారు అని మనకి తెలుసు, కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఈ పండుగని జరుపుకుంటారు అన్న విషయం మీకు తెలుసా? షాక్ అవ్వకండి, ఈ వీడియో మొత్తం చూడండి, అదేంటో మీకే అర్థమవుతుంది. రాఖీ పండుగని రాఖీ, రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి అని ఇలా ప్లేస్ ని బట్టి పిలుస్తూ ఉంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనురాగాలకు గుర్తుగా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటాం. మహిళలు తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి తలపై అక్షింతలు వేసి రాఖీ కట్టే ముందు ఏనబద్దో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామమి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదిస్తూ అక్షింతలు వేస్తారు. రాఖీ కట్టిన తర్వాత హారతి ఇచ్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. మరి ఈ రాఖీ పౌర్ణమి వెనుక ఉన్న కథలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ స్టోరీ. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతల రాజు దేవేంద్రుడు ఓడిపోవడంతో దేవేంద్రుడి రాజ్యమైన అమరావతిని బలి చక్రవర్తి ఆక్రమిస్తాడు. దాంతో ఇంద్రుడు అమరావతిలో ఒక చోట దాక్కుంటాడు. భర్తని అలాంటి పరిస్థితిలో చూసిన సచీదేవి సరిగ్గా అదే రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఒక దారాన్ని రక్షగా దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇది చూసిన దేవతలు పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి బలి చక్రవర్తితో యుద్ధానికి పంపుతారు. ఇంకేముంది, యుద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని సాధిస్తాడు. సచీదేవి స్టార్ట్ చేసిన ఈ పండుగని రక్షాబంధన్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ స్టోరీలో ఒకటి అబ్జర్వ్ చేశారా? సచీదేవి ఇంద్రునికి రక్ష కట్టిన తర్వాత మిగిలిన దేవతలు కూడా రక్ష కడతారు. ఈ కథ వలన మనకి అర్థమైంది ఏంటంటే, రాఖీ పండుగ బ్రదర్ సిస్టర్ కంటే ముందు హస్బెండ్ అండ్ వైఫ్ ద్వారానే స్టార్ట్ అయింది అని. రక్షాబంధన్ గురించి కొన్ని పురాతన కథలు. ద్రౌపది శ్రీకృష్ణుల కథ. ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుల అన్నాచెల్లెల బంధం చాలా గొప్పది అంటారు. శిశుపాలుడిని శిక్షించే టైంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలుకు రక్తం వస్తుందని అది చూసిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టింది. దాంతో శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎప్పుడూ అండగా ఉంటారని చెప్తాడు. అందుకు ప్రత్యేకగానే ద్రౌపది వస్త్రాపహరణ జరిగిన టైంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి సహాయం చేస్తాడు. శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కథ. శ్రీ మహావిష్ణువుని బలి చక్రవర్తి తనతో పాటు పాతాళంలో ఉండిపోమ్మని కోరడంతో అక్కడే విష్ణుమూర్తి ఉండిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహాలక్ష్మి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్లి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకువెళ్ళిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ కథ ఆధారంగా కూడా రక్షాబంధన్ వచ్చిందని చెప్తారు. అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడి కథ. హిస్టరీ ప్రకారం జగజ్జేతగా అంటే ప్రపంచంలోనే గొప్ప విన్నర్గా మారాలని గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో ఇండియాపై దాడి చేశాడు. ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను గెలవాలని, అందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ప్రిన్సెస్ రోక్సానాన్ని పెళ్లి చేసుకుంటే గెలవడం ఈజీ అవుతుందని అనుకుంటాడు. అలా అన్ని చోట్ల అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. ఇదే సమయంలో పురుషోత్తముడి శత్రురాజు అంబి అలెగ్జాండర్ ను ఇండియాపై అటాక్ చేయమని చెప్పడంతో అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కట్టి తన భర్త అలెగ్జాండర్ ను చంపొద్దని కోరడంతో పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండర్ ను చంపకుండా వదిలేశాడు. రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమిగా జరుపుకుంటారు. దీనికి పురాణాలలో ఒక కథ ఉంది. హయగ్రీవ అవతారం. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవి కోసం తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన దేవి ప్రత్యేకమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతుంది. వెంటనే హయగ్రీవుడు తనకు మరణం లేకుండా చేయమని అడుగుతాడు. అందుకు దేవి అది సాధ్యపడదని చెప్పడంతో హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్న వాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా చూడమని కోరడంతో దేవి అనుగ్రహించి మాయమవుతుంది. ఇక అప్పటి నుంచి హయగ్రీవుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని ఎన్ని రకాలుగా ఎదిరించినా ఫలితం లేకుండా పోయింది. అలా విష్ణుమూర్తి ధనస్సుకు బాణాన్ని సంధించి
అలసటతో నిద్రపోతాడు. విష్ణుమూర్తిని లేపడానికి దేవతలకు ధైర్యం సరిపోక వమ్రి అనే కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లె తాడును కొరకమని చెప్తారు. అలా చేస్తే తాడు వదిలి ఇల్లు కదిలి విష్ణుకు మెలకువ వస్తుందని అనుకున్నారు. ఆ పురుగు వెళ్లి తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకి తగిలి విష్ణువు తల ఎటో ఎగిరి పడుతుంది. దేవతలు ఎంత వెతికినా ఆ తల కనిపించదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని ప్రసన్నం చేసుకుని జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు దేవి ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్తుంది. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి హయగ్రీవ అవతారంలో రాక్షసుడిని హతమారుస్తాడు. అందుకే శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటారు. సౌత్ ఇండియాలో ఈ రాఖీ పండుగ చాలా తక్కువ మంది జరుపుకుంటారు. తమిళియన్స్ అయితే రక్షాబంధన్ చేసుకోకపోతే అన్నా చెల్లెళ్ళ బంధం ఉండదా, రాఖీ కడితేనే బంధం ఉన్నట్టు కాదు కదా అని భావిస్తారు. తెలంగాణలో చాలా మంది తండ్రికి కూడా రాఖీ కడతారు. రాఖీని దేవుడి ముందు ఉంచి తర్వాత ఫాదర్ కి బ్రదర్ కి కడతారు. ఈ రాఖీ పౌర్ణమినే శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అయితే అదే రోజున గాయత్రి పూజ చేసి పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని వేసుకుంటారు. దీనినే ఉపనయనం లేదా ఒడుగు అని అంటారు. దీన్నే తమిళనాడులో అవని అవిట్టం అని సెలబ్రేట్ చేసుకుంటారు. చూసారా, ఒక పండుగకి ఎన్ని కథలో ఎన్ని అర్థాలో కదా. అందుకే అంటారేమో పెద్దలు, మనం చేసే ప్రతి పనిలో ఒక పరమార్థం ఉంటుందని. ఈసారి రాఖీ పండుగకి రాఖీ కట్టడమే కాదు, ఈ పండుగ యొక్క స్పెషాలిటీ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఈ రాఖీని మరింత మెమొరబుల్ డేగా మార్చుకోండి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ బాయ్.